దెందులూరులో వైసీపీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అబ్బయ్య చౌదరి. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో బీజేపీ ప్రభావం ఉండబోదంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అయితే కూడా వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అయితే కూడా టూ వీలర్ పైన ప్రచారం చేస్తూ కూడా వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది, ఎలా జరుగుతుంది? ఎక్కడ పడితే అక్కడ బైకుల మీద కూడా ర్యాలీలు చేస్తున్నారు. ఇలా చాలా అద్భుతంగా ఉంది. జనాలు ఈరోజు ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి ఎక్కడ వెళ్ళినా కూడా చిరునవ్వుతో వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి జరిగింది జగనన్న ప్రభుత్వంలో, మంచి జరిగింది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రజలు నిశ్చయానికి వచ్చేసారు. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఈరోజు బలంగా కనపడుతూ ఉంది మాకు. ఈరోజు కూటమి ఎంత మందికి జత కట్టినా కూడా ఈరోజు ప్రజల బలం ఎటువైపు ఉంటే అటే ప్రజాబలం ఎటువైపు ఉంటే అటే గెలుపు కూడా పయనిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈరోజు ప్రజాబలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జగనన్న కోట, అబ్బయ్య చౌదరి కోటలాగా ఇక్కడ అంతా కూడా అందరూ కూడా ఈరోజు ఆస్వాదించే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కవింపు చర్యలు, దాడులు జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎలా చూడాలి? అలా ఈరోజు ఓటమి భయం పట్టుకున్నటువంటి వ్యక్తులు కవ్వింపు చర్యలకు, గొడవలకి పాల్పడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఎక్కడ ఓటమి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రచారమే ముందుకెళ్తున్నాం. మేము ఈరోజు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని పోగొట్టాలని, ప్రజలను మభ్యపెడదామనేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మంచికి చెడుకి నియోజకవర్గంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో ఈరోజు చదువుకున్నటువంటి మాకు, అదేవిధంగా ఎంతసేపు కూడా గొడవలకి, కొట్లాట్లకి, కోడిపందాలకి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి, మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి మాకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తప్పకుండా గెలవబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ కూడా ప్రభుత్వం పైన, అలాగే వైసీపీ గవర్నమెంట్ పైన విమర్శలు చేస్తున్న సందర్భం ఈరోజు కూడా రోడ్ షో విజయవాడలో జరుగుతున్న సందర్భంతో బీజేపీ ప్రభావం పెద్దగా ఈ రాష్ట్రంలో ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రధానమంత్రిగా ఆయన మేము గౌరవించాం. కానీ ఈరోజు మోడీ గారు ఇప్పుడు ఈరోజు మంచి చేశామా లేదా అనేది మోడీ గారికి అన్నీ తెలుసు. ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదోటి చెప్పాలి కాబట్టి రాష్ట్రంలో వచ్చినప్పుడు ఏదో విమర్శించటమే తప్ప ఈరోజు ఆయన మనసంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారే తప్ప మనస్సాక్షిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీర్వాదాలు ఆల్రెడీ అందిస్తూ ఉన్నారు. మొత్తానికైతే కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం అయితే కూడా ఖాయమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అది దెందులూరు నియోజకవర్గంలో ఓటమి భయంతో తమపై దాడులు కూడా ప్రతిపక్షాలు పాల్పడుతున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ఆశీర్వాదం అయితే కూడా తమ వైపు ఉందని చెప్పి కూడా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, దెందులూరు నియోజకవర్గం.